చనిపోవడం జరిగింది. వారి మీద ఎటువంటి స్టేట్మెంట్ లేదు, వారిని ఆదుకుంటామని ప్రభుత్వం మాట్లాడట్లేదు. అండ్ దానిని నిర్వహించిన ఫౌండేషన్ వాళ్ళు కానీ ఎవరైతే అధికారులు ఉన్నారు, బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వారి మీద ఎటువంటి కేసు లేదు. ఇక్కడే మీకు క్లియర్గా తెలవాలా ఎవరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారో. ఈరోజు కూడా బీజేపీ కార్పొరేటర్లు వచ్చి మమ్మల్ని రెచ్చగొట్టి ఇంకా అరవండి, మేయర్ మీద ఇంకా లొల్లి చేయండి, అట్లయితేనే ఆమె మాట్లాడుతుంది దిగి వస్తుందని చెప్పి మమ్మల్ని రెచ్చగొట్టి వాళ్ళు ఒక్కటయ్యి మమ్మల్ని బయటికి పంపించి ఇప్పుడు కౌన్సిల్లో కూర్చొని ఇష్యూస్ని డిస్కస్ చేయడం జరిగింది. ఖచ్చితంగా రేపు మేము కమిషనర్ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి పోతున్నాం. బడ్జెట్ మీద మేము లేకుండా ఎట్లా ఆమోదిస్తారో అట్లాగే మా మీద దాడి చేసిన కాంగ్రెస్ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. నిజంగానే గుర్తుపెట్టుకోవాలి, కేవలం మేయర్ గారికి ఆ సీట్లో కూర్చునే అధికారమే లేదు. కేవలం వాళ్ళ ఫాదర్ మీద రెస్పెక్ట్ తోటి కేసీఆర్ గారు ఒక బీసీ మహిళ అని చెప్పేసి వారికి అవకాశం ఇచ్చింది. అండ్ వారు పార్టీ మారుతూ ఏం చెప్పారు, హైదరాబాద్